జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో టూరిస్టులపై ఉగ్రదాడి నేపథ్యంలో మోడీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దాయాది దేశమైన పాకిస్తాన్తో దౌత్య సంబంధాలకు బ్రేక్ వేసింది. సీమాంతర ఉగ్రవాదానికి ముగింపు పలికే వరకు పాక్తో సింధు నది జలాల ఒప్పందం అమలును తక్షణమే నిలిపివేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. భారత్ పాక్ మధ్య దాదాపు 6.5 దశాబ్దాల క్రితం జరిగిన ఈ సింధు నది జలాల ఒప్పందాన్ని ఈ సందర్భంగా ఓసారి గుర్తు చేసుకుందాం. సింధు దాని ఉపనదుల జలాలను పంచుకోవటానికి ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంతో భారత్ పాకిస్తాన్ల మధ్య ఒప్పందం కుదురుతుంది. దీనిపై 1960 సెప్టెంబర్లో అప్పటి భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ, పాక్ అధ్యక్షుడు ఆయూబ్ ఖాన్ సంతకాలు చేశారు. ఒప్పందం ప్రకారం సింధు ఉపనదుల్లో తూర్పున పారే రావి, బియాస్, సట్లెజ్ నదులపై భారతదేశానికి హక్కులు లభించాయి. వీటి సగటు వార్షిక ప్రవాహం 33 మిలియన్ ఎకరాల అడుగులుగా ఉంది. సింధు నదితో పాటు దాని పశ్చిమ ఉపనదులైన జీలం, చీనాబ్లపై కూడా పాకిస్తాన్కు హక్కులు దక్కాయి. వీటి సామర్థ్యం 135 MAFగా ఉంది. ఈ నది జలాల వినియోగ సమాచారాన్ని పంచుకోవటానికి ఒప్పందం కింద ఓ సహకార యంత్రాంగాన్ని నెలకొల్పారు. సింధు దాని ఉపనదుల జలాలను భారత్ పాక్లు పరస్పర స్నేహ సహకార సుహృదభావంతో పంచుకోవాలని ఒప్పంద పీఠిక నిర్దేశిస్తోంది. పశ్చిమ నదుల జలాలలో భారత్ వాటాను సేద్యానికి పరిమితంగా, జల విద్యుత్ ఉత్పత్తి, జల రవాణా, చేపల వేటకు గరిష్టంగా ఉపయోగించుకోవచ్చు. ఈ విషయంలో రెండు దేశాల మధ్య సహకారం కొనసాగేందుకు శాశ్వత సింధు కమిషన్ను ఏర్పాటు చేశారు. దీనికి రెండు దేశాల నుంచి కమిషనర్లు బాధ్యులుగా ఉన్నారు. ఒప్పందం అమలు గురించి ఏటా సమావేశాలు జరుగుతూనే ఉంటాయి. గత 6 దశాబ్దాల్లో భారత్ పాక్ల మధ్య యుద్ధాలు జరిగినా, పలుమార్లు ఉద్రిక్తతలు నెలకొన్నా సింధు జలాల ఒప్పందం అమలుకు అవేవీ అడ్డు రాలేదు. కానీ ఇటీవల కాలంలో డ్యాంల నిర్మాణం, నీటి వినియోగం, ఒప్పంద నిబంధనల అమలుకు సంబంధించి వివాదాలు తలెత్తాయి. ముఖ్యంగా పశ్చిమ నదులైన జీలం, చీనాబ్లపై, జమ్మూ కాశ్మీర్లోని నిర్మితమవుతున్న జల విద్యుత్ కేంద్రాలపై పాకిస్తాన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. కానీ ఒప్పందం ప్రకారం ఈ ఉపనదుల జలాలను భారత్ సాగు కోసం పరిమితంగా, జల విద్యుత్ కోసం గరిష్టంగా ఉపయోగించుకోవచ్చు. అయినా కిషన్ గంగా, రాట్లే ప్రాజెక్టులపై పాకిస్తాన్ వివాదం లేవనెత్తి మధ్యవర్తిత్వ కోర్టును ఏర్పాటు చేయాల్సిందిగా ప్రపంచ బ్యాంకును కోరింది. ఏ వివాదాన్ని పరిష్కరించుకోవాలన్నా తటస్థ నిపుణుడిని నియమించాలని ఒప్పందం నిర్దేశిస్తోంది. ఈ క్రమంలోనే ఇటీవల ప్రపంచ బ్యాంకు ఓ తటస్థ నిపుణుడిని నియమించింది. సింధు నదీ జలాల పంపిణీ ఒప్పంద నియమ నిబంధనలపై పునః సమీక్ష జరపాల్సి ఉందని భారత్ కొంతకాలంగా డిమాండ్ చేస్తోంది. 1960లో ఒప్పందం కుదిరిన నాటికి ఇప్పటికీ రెండు దేశాల జనాభాలో, తాగు, సాగు, నీటి అవసరాలలో చాలా మార్పులు వచ్చాయని, పర్యావరణ, భౌగోళిక, రాజకీయ పరంగా కూడా మార్పులు చోటు చేసుకున్నాయని గుర్తు చేసింది. వాటిని పరిగణలోకి తీసుకొని ఒప్పందాన్ని సమీక్షించాల్సి ఉందని భారత్ స్పష్టం చేసింది. అయితే దీనిపై పాక్ మాత్రం వ్యతిరేకత వ్యక్తం చేస్తూ వస్తోంది. ఈ పరిణామాల వేళ తాజాగా పహల్గాం దాడితో ఈ ఒప్పందం అమలును భారత్ నిలిపివేస్తూ కఠిన నిర్ణయం తీసుకుంది.